సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు, పాలనలో మన వర్గాలకి ఎన్ని మార్పులు చేయాలో ఆయన హయాంలో చేయటమే కాదు, చేసి చూపించి ఆయన ఆలోచన విధానాన్ని బాబు జగజ్జీవన్ రావు అంటే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా ముద్ర వేసుకొని ఆయన ఆలోచనల్ని మన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో బాబు జగజ్జీవన్ రావు గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఆయన పరిపాలన చేసినప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఆయన పరిపాలన తీసుకొని వచ్చి 5 సంవత్సరాల పాటు అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే గారు వీళ్ళ ముగ్గురి ఆలోచనల్ని పరిపాలన అందించి మన వర్గాలకి రుచి చూపించి 5 సంవత్సరాల తన పరిపాలనలో ఒక ముద్ర వేసుకున్న తర్వాత మరలా ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామా, 2 సంవత్సరాల కాలంలోనే ప్రతి ఇంటా కూడా ప్రతి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అనగారిన వర్గాలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఎన్నికలు ఎప్పుడు వస్తాయో మరలా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పేసి పరితపిస్తున్నామన్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలని మన వర్గాలకి రుచి చూపించిన ఏకైక నాయకుడు మన జగనన్న అని చెప్పేసి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి బాబు జగజ్జీవన్ గారికి కేంద్ర కార్యాలయంలో ఇంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, అణగారిన వర్గాలకి ప్రతినిధులుగా ఉంటూ ఆ వర్గాల నుంచి మేము జగనన్నకి మద్దతుగా ఉంటామని చెప్పేసి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చిన అతిరథ మహాదులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు మహనీయుడు, మన వర్గాల నాయకుడు బాబు జగజ్జీవన్ రావుకి ఘనంగా గౌరవాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను.